జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలలో 3వ స్తంభమే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. హనంకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి దాంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మాతంగి రమేష్ బాబు, అడ్వకేట్. హనుమకొండ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాను. బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ తెలంగాణ వారు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తము 28 మార్చ్ 2024 రోజున అన్ని జిల్లాల బార్ అసోసియేషన్స్ ఎన్నికలు మరియు ముఫసిల్ కోర్ట్స్, తాలూకా కోర్ట్స్, మండల్స్ అన్ని యావత్ తెలంగాణలో మొత్తం ఒకే రోజు బార్ అసోసియేషన్స్కు ఎన్నికలు జరగబోతున్నవి. ఆ సందర్భంగా ఇక్కడ మా హన్మకొండ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు కూడా 28 మార్చ్ 2024 జరగబోతున్నాయి. అందుకు నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాను. గతంలో నేను 2 సార్లు పోటీ చేశాను. కొన్ని సందర్భాలలో అనివార్య కారణంగా నేను ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నేను పోటీ చేయుచున్నాను. ఇప్పుడు ఈ కేవలం బార్ అసోసియేషన్ ఎన్నికలంటే ఓన్లీ న్యాయవాదులకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే. బార్ అసోసియేషన్ అండ్ బెంచ్ అంటే న్యాయమూర్తుల సమూహము, బార్ అంటే న్యాయవాదుల సమూహము. దీంట్లో ఒక న్యాయ వ్యవస్థలో ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహించబడుతున్నాయి అంటే, బార్ అసోసియేషన్ ఒక న్యాయవాదుల పక్షాన న్యాయమూర్తులకు న్యాయవాదుల సమస్యలు ఏమైనా ఉన్నా ఇన్ బిట్వీన్ జ్యుడిషియరీలో సంబంధించిన సమస్యల గురించి రిప్రజెంటేషన్ న్యాయమూర్తులతో జరపటందుకు ఒక అధ్యక్షునిగా, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మిగతా టీం వర్క్ ఉంటుంది. మాకు ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. వీ విల్ కండక్ట్ మీటింగ్స్ అండ్ వీ విల్ రిపోర్ట్ టు ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అరైజ్ ఇన్ బిట్వీన్ బార్ అండ్ బెంచ్. అందుకోసం వీ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ జ్యుడిషియరీ. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో బార్ అండ్ బెంచ్ అంటే ఒక న్యాయం అనే బండికి 2 ఎద్దులు లాంటి వాళ్ళం, న్యాయమూర్తులు, న్యాయవాదులు. ఈ బండి సక్రమంగా జరిగితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ సందర్భంగా అందుకోసము ఒక న్యాయ వ్యవస్థలో ఒక న్యాయవాదుల ప్రెసిడెంట్గా, నేను అధ్యక్షునిగా, నాది ఏంటంటే ముఖ్యంగా నేను జూనియర్ అడ్వకేట్ చాలామంది ఉన్నారు. వారికి నేను వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ నేను శ్రమ పడతానని నేను పత్రికా ముఖంగా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా ప్రస్తుతానికి ఇద్దరం ఉన్నాం. ఇద్దరు అనుకుంటున్నాను. గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎప్పటికీ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కనుక ఒకవేళ ప్రెసిడెంట్గా గెలిపిస్తే ఎటువంటి సమస్యలను సాల్వ్ చేసే దిశగా మీరు ముందుకు వెళ్తారు? జూనియర్స్ చాలామంది ఉన్నారు మేడం. జూనియర్స్కు ఈ న్యాయ వ్యవస్థలు ఏంటంటే ఇక్కడ అడ్వకేట్స్ జూనియర్ చాలామంది ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు. వారికి కొంచెం చేయూతగా నేను గవర్నమెంట్, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాలు 2 ఆంధ్రప్రదేశ్ను కర్ణాటక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జూనియర్స్కు 5 years స్టాండింగ్ వరకు, వారికి 5 years సర్వీస్ వచ్చే వరకు న్యాయవాది వృత్తిలో చేదోడు గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తున్నది 5,000 నెలకు. అట్లే నేను కూడా మన స్టేట్ గవర్నమెంట్ వారికి, ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. బార్ కౌన్సిల్ వాళ్ళకి ఇస్తాను, హైకోర్టుకి చెప్తాను. ఎందుకంటే రిప్రజెంట్ చేయమని. ఎందుకంటే జూనియర్స్ పిల్లలు ఇక్కడ ఈ కాంపిటీషన్ యుగంలో తట్టుకోలేకపోతున్నారు. చాలామంది వచ్చి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకోసం వాళ్ళ సమస్యల గురించి నేను ఆ దిశలో నా ప్రయత్నం నేను చేస్తాను. మహిళలు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా, జాయింట్ సెక్రటరీగా వాళ్ళకు రిజర్వ్ ఉన్నది. వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మహిళలు కూడా వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్లో దాదాపు నియర్లీ 200 మెంబర్స్ ఉన్నారు మేడం. అందరూ కూడా ఇప్పుడు మహిళలు కూడా న్యాయవాద వృత్తిలో చాలామంది వస్తున్నారు. ఈ న్యాయవాద వృత్తికి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది. దీనికి వృత్తిలో నైపుణ్యత గురించి వారికి కూడా సెమినార్స్ కండక్ట్ చేయడము, ఒక డిజిటల్ కంప్యూటర్ ఒక రూమ్ ఏర్పాటు చేయడం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడము, వైఫై కనెక్షన్ ఇవ్వడము, ఇటువంటి ఫెసిలిటీస్ కూడా నేను ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ వాళ్ళకు జూనియర్ విషయంలో నేను డిజిటల్ లైబ్రరీ యాజ్ వెల్ యాజ్ బుక్స్ లైబ్రరీ నేను వాళ్ళ కోసం ముఖ్యంగా జూనియర్స్, ఎందుకంటే స్కిల్స్ పెంచుకోవడం, స్కిల్స్ గురించి, ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంటారు. ఆ నాలెడ్జ్ కనుక వృత్తిలో నాలెడ్జ్ అడ్వకేట్స్కు జూనియర్ అడ్వకేట్స్కు నాలెడ్జ్ ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళ పవర్ ఉన్నట్టే.
ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్గా జూనియర్ లెవెల్లో సెలెక్ట్ అవుతారు, జూనియర్ సివిల్ జడ్జెస్గా పోటీ పరీక్షలు ఉంటాయి. అట్లనే 7 ఇయర్స్ దాటి ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ జిల్లా జడ్జిగా ఎగ్జామ్ రాయవచ్చు, సెలెక్ట్ కావచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్, నెట్, ఇంటర్నెట్, వైఫై కనెక్షన్తో కూడా లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నా. ఆ దశగా నేను ప్రయత్నం కొనసాగిస్తాను. ముఖ్యంగా జూనియర్ ఫ్యాటర్నిటీకి హెల్ప్ఫుల్ చేయడానికి నా వంతు నేను శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మీ న్యాయవాదుల తరపు నుండే కాకుండా ప్రజలు ఎవరైతే సమస్యలతో వస్తారో అటువంటి వారికి కూడా సమస్యలు తీర్చే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మేడం, నేను ఐతా ప్రసాద్ అడ్వకేట్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ అండ్ TV9 స్టాండింగ్ కౌన్సిల్. ఒకటి ఏంటంటే మా న్యాయవాదుల్లో ప్రతి 12 నెలలకు కరెక్ట్గా ఒక ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం లోపల 95 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ 95 బార్ అసోసియేషన్స్ ఒకే రోజు ఒకే టైంలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే పోయిన సంవత్సరానికి ఇప్పటికి మారింది ఏంటంటే, పోయిన సంవత్సరము వరంగల్, హనంకొండ 2 బార్లు మారడం జరిగిందనమాట. ఈ 2 బార్లకు పోయినసారి ఫస్ట్ ఎలక్షన్స్ హనంకొండ అండ్ వరంగల్ జరిగినాయి. మళ్ళీ ఈసారి కూడా ఏంటంటే ఈ రోజున నామినేషన్స్ ఓన్లీ హనంకొండ బార్ అసోసియేషన్ వారే చేసుకుంటారనమాట. అయితే ఇందులో వరంగల్లో వచ్చేసి 742 మంది ఉన్నారు, హనంకొండలో వచ్చేసి దాదాపుగా 800 చేంజ్ ఉన్నారు. అయితే 920 నామినేషన్స్ వేసేవారు. ఇప్పుడు ఇక్కడ భూపతి శంకర్ గారు అని చెప్పి జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మాట్లాడారు, మాతంగి రమేష్ బాబు గారు ప్రెసిడెంట్ చేస్తున్నారు. ఇక్కడ శివశంకర్ గారు అని చెప్పి వారు ట్రెజరర్గా వేస్తున్నారు. ఇక్కడ ఈ మేడం ఈసీగా వేస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లా అవుతుందంటే మేడం, ఒక పోస్ట్కి 2 వేయచ్చు, 3 వేయచ్చు. ఇక్కడ మా దగ్గర ప్యానల్ సిస్టమ్ ఉండదు. అంటే ప్రతి దగ్గర ప్యానల్ సిస్టమ్ ఉంటుంది. భూపతి శంకర్ గారి ప్యానల్ ఇదని, మాతంగి రమేష్ గారి ప్యానల్ ఇదని, ఇట్లాంటి ప్యానల్స్ ఉంటాయి. కానీ మా దగ్గర నో ప్యానల్స్ అన్నమాట. ప్రెసిడెంట్ ఎవరైనా గెలవచ్చు, సెక్రటరీ ఎవరైనా గెలవచ్చు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్స్ ఎవరైనా గెలవచ్చు అనమాట. ఈసీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రప్రథమంగా లేడీస్ కూడా మా దాంట్లో జనరల్గా పోయినసారి పేరేంది అండాల్ గారు జనరల్ దాంట్లోకి వచ్చి కూడా వారు మంచి మెజార్టీతో గెలిచారు. ఇక్కడ మా దాంట్లో ఎట్లా ఉంటుందంటే మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చే బార్ ఏది అంటే ఎంటైర్ తెలంగాణ లోపల వరంగల్ అండ్ హనంకొండ బార్ అసోసియేషన్ మహిళలకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళు ఎవరికైతే సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుందో వాళ్ళని మేము గెలిపించుకుంటూ ఉంటాం. కొంతమంది రాజకీయాలలో అయితే అవకతవకలు ఉంటాయి. సో ఇక్కడ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? లేదు మేడం, ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఒంటరిగా వాళ్ళ స్వయంగా ఏదైనా పార్టీలో ఉంటే అది పార్టీలు బయట వరకే. కానీ మా దగ్గర అందరం కూడా నల్లకోటే పార్టీ, నల్లకోటే మా పార్టీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సరౌండింగ్ ఏరియా లోపల మొత్తం కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. ఏ పార్టీ అనేది కూడా ఎప్పుడు కూడా పట్టించుకోము మేము. బయట పోయినామంటే వాళ్ళు ఇష్టానుసారం ఎవరు వ్యక్తిగతంగా ఏది ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఇక్కడ మాత్రం అందరం కూడా సమానంగా ఉంటాం. దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 80,000 మంది అడ్వకేట్స్ ఉన్నారండి. అందరికి కూడా ఒకేసారి ఇంక్లూడింగ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కూడా 28th నాడే ఎలక్షన్స్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఎక్కడ అంటే మా దగ్గర చాలా కామూస్గా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి తొందరలు ఉండవు. బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోవడం, బ్యాలెట్ చింపడం అటువంటిది అసలు ఎన్నడూ కూడా జరగదు. అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము, మెజారిటీతో గెలుస్తాం. ఫ్రెండ్లీ కాంటెస్ట్లే ఉంటారు. ఎవరైనా సరే ఫ్రెండ్లీ కాంటెస్టే తప్ప ఇది నువ్వు ఆ పార్టీ నుండి వచ్చినావు, నువ్వు ఈ పార్టీ నుండి వచ్చినావు అనేది మా దగ్గర ఎప్పుడూ ఉండదు. ఆ ఎలక్షన్లు అయిన గంటకే మళ్ళీ కలుసుకునే ఉంటాం. బార్ లోపల ఇప్పుడు లిటిగెంట్ లోపల మేము కోర్టు లోపల ఏ విధంగా అయితే ఇద్దరం వాదించుకున్నాం, బయటకు వచ్చినాక టీ తాగుతాం పోతాం. ఆ లిటిగెంట్ వరకే. ఇక్కడ లిటిగెంట్ పీపుల్స్ కూడా సర్వ్ చేస్తున్నారంటే ఎంటైర్ తెలంగాణ లోపల మా వరంగల్ అండ్ హనంకొండ బార్ తప్ప లిటిగెంట్ పీపుల్ కూడా ఫ్రీ సర్వీస్ కూడా మేము చేస్తాం అనమాట. అది అన్నమాట. నా పేరు భూపశంకర్ అండి. హన్మకొండ బార్ అసోసియేషన్లో గత 28 సంవత్సరాలుగా సివిల్ న్యాయవాదిగా ఇక్కడ చేస్తున్నాను నేను. బార్ ఎలక్షన్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటాయి. అంటే రాజకీయాలకు ఏం తీసిపోనట్లుగా ఉంటాయి, కానీ బయట జరిగేటువంటి రాజకీయాలలో అంటే అవకతవకలకు మాత్రం అవకాశం లేదు. ఇది లిమిటెడ్ మెంబర్స్తో కూడుకున్న వ్యవస్థ కాబట్టి ఒక 2500 మంది అడ్వకేట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2500 మంది అడ్వకేట్స్ ఉండే. దాంట్లో ప్రెజెంట్ వచ్చేసి ఒక 890 మంది వరకు హన్మకొండలో ఉన్నారు. ఒక 700 వరకు సిఓపి వచ్చిన వాళ్ళు, అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళు మొత్తం 1800 వరకు ఉన్నారండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సజావుగానే జరుగుతాయి. అందులో నేను
హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే న్యాయవాదుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పై వరకు తీసుకుపోవడానికి కృషి చేస్తా. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను అందరికీ తెలియజేస్తాను. న్యాయవాదుల సమస్యలు ఏవైతే తీరితేనో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే దిశగా ప్రయత్నించగలరు. తప్పకుండా ప్రజల సమస్యల కోసము ఇప్పుడు లోక్ అదాలత్ క్యాంపులు పెట్టడము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము అవి జరుగుతున్నాయి. అందులో కూడా సాల్వ్ కాని సమస్యలకు ఒక కమిటీలు వేసి మేము చేయడానికి, పరిష్కారం చూపడానికి ఆ దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి సరిపోదు, ఒక వ్యవస్థ ఇంతమంది సమస్యలు తీర్చడానికి సరిపోదు. కాబట్టి అలాంటి కమిటీలు వేసి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తాను. ఎంతమంది న్యాయవాదులు వచ్చినా కూడా సామాన్య ప్రజలకి న్యాయం జరగట్లేదు, కొన్ని కేసులు పెండింగ్ అలాగే ఉండిపోతున్నాయి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అవునండి. మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి కోర్టులు ఆ వ్యవస్థలు పెరగలేదు, పబ్లిక్ కోర్టులలో పెరిగారు. న్యాయ వ్యవస్థ ఎంత ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా వాటిని అంటే రోజు ఫైల్ అయ్యే కేసుల్ని తట్టుకోలేనంతగా ప్రెషర్ ఉంటుంది న్యాయమూర్తుల మీద. ఎందుకంటే సిబ్బంది తక్కువ, కేసులు రోజుకొక 100 పడితే, ఉదాహరణకు చెప్తున్నా, డిస్పోజల్ అయ్యేది 1 2 ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, అన్నిటినీ తీర్చలేరు కదా. సంవత్సరాల నుంచి ఉన్న కేసుల్ని ఒక్క పూటలో సాల్వ్ చేయడం అంటే కష్టం. కాబట్టి పెండెన్సీ పెరగడానికి కారణము అది. న్యాయ వ్యవస్థలో ఇంకా మార్పులు రావాలి, ఇంకా కోర్టులు పెరగాలి, సిబ్బంది పెరగాలి. పెరిగితే కొంతవరకు స్పీడీ డిస్పోజల్ అనేది ఉంటుందని చెప్పి. మొన్న హైకోర్టు కూడా అంటే ఆర్డర్ పాస్ చేసింది, చాలా వరకు కూడా స్టేషన్స్లో ఏవైతే ప్రజలు వెళ్తున్నారో సమస్య అని చెప్పేసి అని, సో సెటిల్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు కొందరు పోలీసులు అని చెప్పేసి అని ఇలాంటి అపవాదం వస్తుంది. దానికి మీరు ఏమంటారు? లేదండి, అవి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ జరుగుతున్నప్పుడు వాటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ కానీ జరిగినప్పుడు మాత్రం సస్పెండ్ అవుతున్నారు. ఈ మధ్య మనం చూసాము, పేపర్లలో కానీ అన్నిట్లలో చూసాము, చాలామంది సస్పెండ్ చేయడం జరిగింది. వారికి మళ్ళీ పదవి రావాలంటే కూడా చాలా కష్టమే, ఎందుకంటే అంత గట్టిగా కేసులు కూడా బుక్ చేయడం జరిగింది వారి మీద. అట్లాంటి వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. Good afternoon, everybody. I am Naveen Kumar P, contesting as General Secretary to this Hanmakonda Bar Association. I am contesting as General Secretary to solve the problems of our legal fraternity and our colleagues with the help of seniors and colleagues. And earlier I served as Joint Secretary to this Bar Association, and also I rendered my services as Treasurer to this Hanmakonda Bar Association, and also as an executive member I served to this Bar Association. And now I am contesting as General Secretary to Hanmakonda Bar Association, and I request my colleagues, seniors and all advocates to support me and vote in favor of me and give me a good success, so that I will render my services for the growth and glory of this advocate fraternity. Thank you for giving this opportunity. ఆల్ ది బెస్ట్ సార్. నిర్లక్ష్యం కాకుండా ఆర్థిక నివేదికలను ప్రతి నెల రూపొందించి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ లేని పాకిస్తాన్, జపాన్ కొన్ని దేశాలు విలవిలపోవడం జరిగింది. ఆర్థిక క్రమశిక్షణ కాపాడుతూ న్యాయవాదుల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలియజేస్తున్నాను. కావున దయమైన న్యాయవాదులు తమ ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. సార్ మీరు ఇప్పుడు అంటే ట్రెజరర్గా పోటీ చేస్తారు. ఒకవేళ మీరు గెలిస్తే కనుక ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు? ప్రణాళిక అంటే మా గౌరవ అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా ఆర్థిక వ్యవహారాలను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ డిస్ప్లే చేస్తూ వాట్సాప్ గ్రూపులలో, నోటీస్ బోర్డులలో డిస్ప్లే చేస్తాను. అది ఇప్పుడు జరగట్లేదు, నేను దాన్ని తప్పకుండా చేస్తాను. ఏ ఆర్థిక ఒక 100 రూపీస్ నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అని ట్రెజరర్ ద్వారా జరిగేలా కృషి చేస్తాను. ట్రెజరర్ అంటే ప్రాణవాయువు. ఇప్పటి వరకు ట్రెజరర్ పోస్టుకు పెద్ద గుర్తింపు లేదు, నాతోటి ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. నేను హన్మకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. నా పేరు కాందార్ రాజమౌళి అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ బార్లో పనిచేశాను. కాబట్టి కాందారి రాజమౌళి ఎక్స్పీపీ నేను. కాబట్టి మా సామాజికం మా ముందేంటంటే
హనంకొండకు ఒక ప్రెసిడెంట్, కాజీపేటకు ఒక జనరల్ సెక్రటరీ ఇస్తారని నినాదంతో నేను పోటీ చేయడం జరిగింది. అట్లా సమస్య అప్పుడే ఉత్పన్నమైతే అప్పుడే పరిష్కారం చేసే విధానం మాది. ఈ సమస్య ఉందని కాదు, అప్పుడే సమస్య అప్పుడే పరిష్కారం చేస్తాం. అడ్వకేట్ల క్షేమానికి ఎప్పుడు సో అడ్వకేట్లు బాగుంటేనే తర్వాత ప్రజల సమస్యలు కూడా తీరుస్తామని నా నినాదం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి ఈరోజు నుంచి ఈరోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో జరుగుతున్నటువంటి సెకండ్ ఈ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ను పురస్కరించుకొని బార్లో ఉన్నటువంటి 905 మంది సభ్యులు ఉత్సాహంగా బార్ అసోసియేషన్ నామినేషన్లు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని అదేవిధంగా హన్మకొండ బార్ అసోసియేషన్ స్పెషల్గా ఈరోజు ఒక ఉద్యమకారునటువంటి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను సైతం ఈరోజు ఈసీ మెంబర్గా మరొకసారి మీ ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా 905 మంది హన్మకొండ బార్ అసోసియేషన్ సభ్యులు నన్ను అందరూ కూడా స్వీకరించి నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించగలరని నేను ప్రార్థిస్తున్నా. ఈసీగా ఎంతమంది పోటీ చేస్తున్నారు సార్? అయితే ఇప్పుడున్న సందర్భంలో సాయంత్రం వరకు 4 గంటల వరకు ఎంతమంది నామినేషన్ వేస్తారనేది సాయంత్రం వరకు తెలుస్తుంది. 4 మాత్రం ఎలెక్టివ్ ఈసీలు ఉంటాయి. అదేవిధంగా 3, ఒకటి 30 ఇయర్స్ ఈసీ, ఒకటి 20 ఇయర్స్ ఈసీ, ఒకటి 10 ఇయర్స్ ఈసీ. అంతకుముందు ఈ ఈసీలకు 3కు అసలు కాంపిటీషన్ లేకపోతుండే. ఇప్పుడు మాత్రం 7 ఈసీలకు గాను దాదాపుగా ఏం లేదన్నా ఒక 20 మంది కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ప్రెసిడెంట్ పోటీకి త్రిముఖ పోటీ, జనరల్ సెక్రటరీకి కూడా 4-5 పోటీ చేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్కి కూడా 2-3 పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ ఉంటుంది, ఇంకోటి లైబ్రరీ సెక్రటరీ ఉంటుంది, ఇంకోటి ట్రెజరర్ ఉంటుంది. వీటన్నిటికి కూడా జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. వీటన్నిటికి కూడా ద్విముఖ పోటీ ఉంది, ఇద్దరు కాంటాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా లేడీ జాయింట్ సెక్రటరీ ఉంటుంది, దానికి కూడా 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా లేడీ ఈసీ మెంబర్ ఉంటుంది, దానికి కూడా 2 పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బార్ ఎలక్షన్స్లో అందరూ కూడా 900 మంది సభ్యులు అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని రాబోయేటువంటి 28వ తారీఖు నాడు జరిగేటువంటి హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి చీఫ్ టెల్లర్గా ఉన్నారు దీనికి, హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అదేవిధంగా 20 మందితో టెల్లర్లను ఎంచుకోవడం జరిగింది. వాళ్ళంతా ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు. మా ఎలక్షన్లో ఎలాంటి ఆటుపోట్లు కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎవరు ఏం చేయకుండా స్వచ్ఛందంగా మా 905 మంది సభ్యులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. చాలా ట్రాన్స్పరెన్సీగా అంటే అసలు ఎక్కడ కూడా అడ్వకేట్స్ అంటే ఏ విధంగా ఉంటారు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్స్ని మా కోర్టులో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము 905 మంది హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే గడువు ఉంది. రేపు మాత్రం విత్డ్రాలు ఉంటాయి. ఎల్లుండి నుంచి ప్రతి ఒక్క సభ్యులు ఎవరైతే కాంటెస్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రచారంలో ఉంటారు. 27వ తారీఖు నాడు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క పరిచయ వేదిక ఉంటుంది. పరిచయ వేదిక తెల్లారే మరుసటి రోజు 9 గంటలకు 28వ తారీఖు నాడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు పూర్తి చేసుకొని 7 గంటల నుండి మళ్ళీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ తర్వాత 9 కావచ్చు 10 కావచ్చు ఒక ఫుల్ ప్లెడ్జి బాడీ 9:30-10 గంటల వరకు మనకు ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ ట్రాన్స్పరెన్సీగా 905 మంది సభ్యులందరూ కూడా ఈ యొక్క ఎన్నికలను సగర్వంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఈ లాయర్లు ముందు వరుసలో ఉండి తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే న్యాయ పోరాటం చేసిరో ఇప్పుడు 33 జిల్లాలలో కూడా మా హన్మకొండ బార్ అసోసియేషన్ లాగానే మిగతా 32 జిల్లాల్లో ఉన్నటువంటి ఆల్ జిల్లా బార్ అసోసియేషన్లు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా రాబోయే రోజులలో ఈ యొక్క అడ్వకేట్స్ యొక్క ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి దిశ నిర్దేశకంగా ఉండబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేముల రమేష్ హన్మకొండ బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఇంత ముందు కూడా క్వశ్చన్ సార్, మీరు ఆల్రెడీ ఉద్యమకారుడిగా ఉన్నాను అని చెప్పారు. సో ఇప్పుడు మీరు 20 మంది ఈసీగా పోటీ చేయబోతున్నారన్నారు. సో ఆ 20 మందిలో
ఒకవేళ మీకే ఎందుకు ఓటేయాలి, మీకు ఓటేస్తే కనుక జరిగేటువంటి న్యాయం ఏంటి? అయితే ప్రశ్నించే గొంతుకలనే ఎవరైనా ముందుకు తీసుకుపోతారు. నేను ఎక్కడ ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. నేను విద్యార్థి ఉద్యమాలలో ఉన్నా ప్రశ్నిస్తూనే ఉన్నా. అదేవిధంగా న్యాయవాదులలో కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి హక్కుల కోసం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇటువంటి హక్కుల ద్వారా మన యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వేముల రమేష్ అంటేనే ప్రశ్నించే తత్వము, ప్రశ్నించే గొంతిక. ఈ అడ్వకేట్ల తరపున 500 సభ్యుల తరపున ప్రశ్నించే గొంతుగా ఉండి ఎవరైతే ఇక్కడ గెలిచిన వాళ్ళని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ సీఎం కానీ కల్పించేటువంటి చొరవ తీసుకొని మా బారుకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను, సంక్షేమ నిధులను తీసుకొచ్చడంలో ముందు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే నాకు ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జీవన్. నేను వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బరిలో ఉంటున్నాను. ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్ బార్ అసోసియేషన్కు జరగబోనున్నటువంటి ఎన్నికల్లో న్యాయవాదులకు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ దీర్ఘకాలిక సమస్యల పరిష్కార నిమిత్తం నేను పోటీలో ఉండడం అనేది జరుగుతుంది. సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మరీ ముఖ్యంగా మహిళా న్యాయవాదులు గత సంవత్సరంలోనే నన్ను ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పినప్పటికీ ఆనాడు నేను ఒక విశ్వసనీయతగా, ఒక మాటతో, ఒక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆనాడు 2 బార్ అసోసియేషన్లు విడిగా ఉండాలి అనేటువంటి బైఫర్కేషన్ జరుగుతున్నటువంటి సమయంలో వరంగల్ న్యాయవాదుల పక్షం నుంచి వరంగల్ బార్ అసోసియేషన్ ఏర్పాటు కోసము క్రియాశీలకంగా ముందు నిల్చొని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తిగా నేను దాన్ని నా భుజస్కంధాల మీద వేసుకొని నా సహచర న్యాయవాద మిత్రులతోని సమావేశమైనటువంటి సందర్భంలో వచ్చినటువంటి మాట ప్రకారంగా నేను మొదటిసారి జరగబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి నేను మొదటిసారి అధ్యక్షుడిగా పోటీ చేయలేదు. ఈసారి విధిగా నేను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. ఈ పోటీ చేసేటువంటి ప్రధాన ఉద్దేశం కూడా విభజన జరిగిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి న్యాయవాదుల సమస్యలను, వరంగల్ బార్ అసోసియేషన్కు సంబంధించినటువంటి సమస్యలను ఒక ప్రత్యేక కోణంలో చూస్తున్నటువంటి తీరు మమ్మల్ని కలిచివేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే ఒకే ప్రాంగణంలో 2 బార్ అసోసియేషన్లు ఉండడం అనేది, ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్లు ఒకటే ప్రాంగణంలో ఉండడం మూలంగా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఇది. నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ కూడా లేదు. ఒక జిల్లా ప్రాంగణంలోనే 2 జిల్లాల కోర్టులు ఉండడము, 2 జిల్లాల బార్ అసోసియేషన్లు ఉండడం అనేది ఇది కొంత వైవిధ్యమైనటువంటి ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, విభజన అనేదే ఒక తప్పుడు పద్ధతి. నగర పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని 2 ముక్కలు చేయడం అనేది, రాష్ట్రంలో జరిగినటువంటి 33 జిల్లాల విభజనలో ఎక్కడ కూడా నగర పరిధిని 2 భాగాలు చేయలే. వరంగల్ జిల్లా కంటే వైశాల్యంలో పెద్దగా ఉన్నటువంటి మహబూబ్నగర్, నల్గొండ లాంటి జిల్లాలను కూడా 3 జిల్లాలు మాత్రమే చేసిళ్ళు, కానీ వరంగల్ 6 జిల్లాలు చేసిళ్ళు. ఇది అందులో నగరాన్ని 2 ముక్కలు చేయడం, ఇది చాలా విచిత్రమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి విభజన. అంటే కేవలం ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం అంటారా, లేదంటే కనుక డెఫినెట్ పాలకుల ప్రయోజనాలు, పాలక వర్గాల ప్రయోజనాలు, వాళ్ళ లబ్ధిల కోసము చారిత్రక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద 2వ నగరంగా తెలంగాణ ప్రాంతంలో పేరుగాంచిన ఈ నగరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తగ్గించడం కోసం చేసినటువంటి కుట్రలో భాగమే వరంగల్ నగరాన్ని విభజించడం. విభజన చేసిన తర్వాత కూడా ఒక బాధాకరం ఏమిటంటే కనీస సదుపాయాలు లేనటువంటి ఇతర జిల్లాలలో జిల్లా కార్యాలయాలు తరలిపోతే కోర్టులు ఏర్పాటు జరుగుతాయి. కానీ వరంగల్కు మాత్రం వరంగల్లో మౌలిక వసతులు లేని కారణంగా హన్మకొండలే కార్యాలయాలను కొనసాగిస్తామని చెప్పడం అనేదే ఇది వరంగల్ను అవమానించడం, వరంగల్ ప్రాంతాన్ని తగ్గించి చూపించడం. అందుకని ఇది ఒక రాజకీయ కోణానికి సంబంధించినటువంటి అంశం. దీన్ని ఒక విజ్ఞత కలిగినటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి అసోసియేషన్గా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర న్యాయవాదులు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్రను పోషించడం కోసము విజ్ఞులుగా, ఎందుకంటే చట్ట పరిధిలో విషయాల మీద అవగాహన ఉండి ఆదర్శంగా ఉండాల్సినటువంటి
సమూహం, న్యాయవాద సమూహం ఇది సమాజంలోనే ఒక చారిత్రక పాత్ర పోషించాల్సినటువంటి సమూహం. ఈ సమూహం ఈ అంశాల మీదనే కాకుండా కోర్టు కూడా ఇంకా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అట్లాగే ఏ సమస్య జరిగినా కూడా ఈ ప్రాంగణంలోనే రెండూ జరగడం, అది నిర్మాణపరంగా వాస్తవికంగా చూసుకున్నప్పుడు ఇది హనంకొండ ప్రెమిసెస్, హనంకొండ జిల్లా కోర్టు ప్రాంగణం ఇది. ఆ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలే ప్రధానంగా కొనసాగుతాయి. సో ఒక వలసవాదులుగా, ఒక ఆధారపడేటువంటి తత్వంగా ఉండేటువంటి తీరుగా వరంగల్ న్యాయవాదులు, వరంగల్ కోర్టులు ఉండాల్సినటువంటి స్థితి. అంటే ప్రజలకి ఎక్కడ న్యాయం జరగకపోయినా కానీ కోర్టులో తప్పకుండా సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది అని నమ్మి కోర్టు మెట్లెక్కుతారు. అలాంటిది మీకే ఈ విధంగా అంటే దగ్గరలోనే ఇట్లా వరంగల్కి సంబంధించి, హనంకొండకు సంబంధించి 2 విభాగాలు ఉండడం వల్ల ఇక్కడ మీ మీద ఒత్తిడి పెరుగుతుందా? ప్రజలకు అసలు సమస్యలని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అసలు న్యాయం జరుగుతుందంటారా? కోర్టుల విభజన అనేది వికేంద్రీకరణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా వికేంద్రీకరణ అనేది అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన కావచ్చు, రాజకీయ పర కావచ్చు, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అన్ని రంగాల్లో వికేంద్రీకరణ జరగడం మూలంగా ఆయా రంగాలలో నూతనంగా వస్తున్నటువంటి వాళ్లకు, అట్టడుగు సామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరేటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా డీసెంట్రలైజేషన్ అనేది అంటే వికేంద్రీకరణ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ వికేంద్రీకరణ ఫలాలు దక్కట్లేదు. ఎందుకు? వరంగల్ ప్రజానికము వరంగల్ కోర్టుకు రావడానికి విభజన జరగకముందుకు ఏ ప్రాంతం ఎక్కడికైతే వచ్చిల్లో, ఎంతైతే ఆర్థిక వనరులు ఖర్చు పెట్టుకొని వచ్చిల్లో, విభజన తర్వాత కూడా అంతే ఖర్చు పెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే స్థానాలు పంచిలు తప్ప దానికి అనుగుణమైనటువంటి నియామకాలు చేయట్లేదు. అది న్యాయమూర్తుల నియామకాలు కావచ్చు, న్యాయస్థానాలకు సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, లేదు అంటే స్టాఫ్ని అలాట్ చేయడంలో కావచ్చు, నూతనంగా ఆ స్టాఫ్ను రిక్రూట్ చేసుకోకపోవడం మూలంగా అది న్యాయవాదుల మీద ఒత్తిడి, ఉద్యోగస్తుల మీద ఒత్తిడి. ఏదైతే సత్వర న్యాయం ప్రజలకు అందాలనో అది అందలేనటువంటి స్థితి. న్యాయము అంటే సకాలములో సరి అయిన సమయంలో అందడమే న్యాయం అవుతుంది తప్ప సమయము కాలాతీతమైన తర్వాత అందే న్యాయం కూడా న్యాయం కాదు అది. సో అంటే న్యాయం న్యాయం నిరాధారణ కావడం అంటే న్యాయం నిరాకరణే. సో ఆ నిరాధారణ గురి అవుతున్న న్యాయ పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను బార్ అండ్ బెంచ్ రిలేషన్ అనేటువంటి పదాన్ని మేము వాడుతూ ఉంటాం. ఆ బార్ అండ్ బెంచ్ రిలేషన్తోని న్యాయమూర్తులతోని సంబంధిత ఉన్నత న్యాయస్థానంతో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేసి ఈ సమస్యలన్నింటిని కూడా సమన్వయంతో న్యాయవాదుల సహకారము, ఉన్నత న్యాయస్థానం యొక్క సహకారం తీసుకొని ఈ సమన్వయంతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పేరుకపై ఉన్నటువంటి కేసులు కూడా అనేకం జరుగుతున్నాయి. ఈ దృష్టితో చూసుకున్నప్పుడు న్యాయవాదుల మీద పెరుగుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులకు ఉన్నటువంటి రోజువారీ సమస్యలు, వృత్తిపరంగా రోజువారీగా వస్తున్నటువంటి సమస్యలు, ఆ సెక్షన్స్లలో యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్లకు ఒక శిక్షణ లేనటువంటిది. అంటే బాధాకరం ఏంటంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి న్యాయమూర్తులకేమో ప్రతి 6 మాసాలకు సంవత్సరానికి ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. కానీ న్యాయవాదులకు మాత్రం ఏ శిబిరాలు ఎవరు నిర్వహించరు. ఎవరు బాధ్యత వహించాలి వీళ్లకు? నా బార్ కౌన్సిల్ వహించదు, నా బార్ అసోసియేషన్లు వహించదు. ఇదంతా కూడా అంటే ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అప్డేట్ కావాల్సినటువంటిది న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి చట్టాలు ప్రజలకు జరగాలి, మేలు జరగాలి అంటే న్యాయవాదులు తర్ఫీదు కాకుండా ఉన్నత విలువలు కలిగినటువంటి తీర్పులు కూడా రావడం సాధ్యం కాదు. ఎందుకంటే న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు న్యాయవాదులు సబ్మిట్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద, సాక్ష్యాధారాల మీద, వాటి ప్రొజెక్ట్ చేసేటువంటి తీరు మీద ఆధారపడి వస్తుంది. సో న్యాయవాదులు తర్ఫీదు పొందితే తప్ప ఉన్నత విలువలతో కూడినటువంటి చట్టాలు రూపొందించడంలో కావచ్చు, తీర్పులు రావడంలో కావచ్చు న్యాయవాదుల తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు నేను అంతకుముందు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా చేసినటువంటి డిమాండ్. నేను 2017-18 అప్పుడు ఉమ్మడి జిల్లాకు కూడా నేను బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అంటే ఒక కొత్త వరవ ఏమిటి అది? మాకు జనరల్గా బార్ అసోసియేషన్ హాల్స్ ఉంటాయి, బార్ అసోసియేషన్ హాల్ అంటారు. నేను జనరల్ సెక్రటరీగా ఉన్న నాడే మా సీనియర్ న్యాయవాదులు కూర్చున్నటువంటి హాల్కు గాంధీ హాల్ అని పెట్టాను. గాంధీ చిత్రపటం దానికి పెట్టేసి గాంధీ హాల్ అని పెట్టాను.
అది దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వారుగా, అట్లాగే భారత స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా జాతీయ వాళ్ళందరూ కూడా ప్రధానంగా న్యాయవాదులు. గాంధీ న్యాయవాది, అంబేద్కర్ న్యాయవాది. వీళ్ళిద్దరి పేరు మీద 2 బార్ అసోసియేషన్లకు 2 హాల్గా నామకరణం చేసి వాళ్ళ చిత్రపటాలు వాటికి పెట్టడం అనేది జరిగింది. అది నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నేను న్యాయవాదిగా ఉన్నంత కాలం కూడా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు చేసినటువంటి పనిగా చెప్పుకోవడం అనేది వ్యక్తిగతంగా, అంటే మనం కొన్ని పనులు చేసినప్పుడు ఒక వ్యక్తిగత సంతృప్తి అనేది ఉంటుంది. ఆ సంతృప్తిని చాలా పొందాను అనేక పనులలో. అది అట్లాగే న్యాయవాదులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద రోజు నిరంతరం ఈ ప్రాంగణంలోనే వండుకుంటూ వాళ్ళకి సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ప్రెసిడెంట్గా మీరు పోటీ చేయబోతున్నారు కదా, ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో, సో ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనేటువంటి భేదభావం కూడా ఉంటుంది. సీనియర్స్ జూనియర్స్ని తక్కువ చూపు చూడడం, లేదంటే కనుక ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వివక్షతో కూడినటువంటి భేదం కాదు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే సమస్యల మీద పోరాడుతున్నటువంటి సమయంలో సీనియర్ న్యాయవాదులకు ఉండేటువంటిది బార్ అండ్ బెంచ్ కాడ వచ్చేటువంటి సమస్యలు, జూనియర్ న్యాయవాదులకి ఏంది సర్వైవల్ సమస్య. వృత్తిలో అవి ఉండే ఆ వివక్షత ఉండదు. ఆ వివక్ష సీనియర్ల నుంచి వృత్తిపరమైనటువంటి నైపుణ్యత పెంపొందించుకోవడం కోసం కావాల్సినటువంటి సహకారం అందించాలని చెప్పేసి సీనియర్లకు విజ్ఞప్తి చేయడం, ఆ వైపుగా డ్రైవ్ చేయండి అని చెప్పడం. అట్లాగే ఆర్థికంగా కూడా వాళ్ళకు ఆ సహకారం అందించాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి న్యాయవాది, యువ న్యాయవాది ఎవరి మీద ఆధారపడతారు? సీనియర్స్ మీదనే ఆధారపడతారు. సో దాన్ని వాళ్ళ అప్రెంటిస్షిప్ లాగానే ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ట్రైనింగ్? దానికి పీరియడ్ అనేది ఉండదు. సో అట్లా ఒక స్వతంత్రంగా వాళ్ళు వర్క్ చేయగలిగేటువంటి స్థితి వచ్చేంతసేపు ఉంటారు. ఆ రీతిలో యువ న్యాయవాదులను పెంపొందించాలి. వాళ్ళ ఎదుగుదలకు సీనియర్లు తోడ్పాటు ఉంటున్నారు. దాన్ని కొంత పెంచేటువంటి రీతిలో కూడా ఉంటే, కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు తోడ్పాటు అందించేటువంటి రీతిలో ఉండాలి అనేది ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా చేస్తా కూడా. ఎందుకంటే ఇంతకుముందు కూడా అదే ప్రయత్నాలు చేసాం. ఆ సమన్వయంతో చేసుకోవచ్చు చాలా పనులు. ఆ రీతిలో ఉండాలనేది, వృత్తిపరమైనటువంటి నైపుణ్యతను పెంపొందించాలి. వాళ్లకు నిలబడగలగాల్సినటువంటి పునాదిని కూడా ఏర్పాటు చేయడంలో సీనియర్స్గా మనం తోడ్పాటును అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దృష్టితోనే ఈ రకమైనటువంటి సమస్యలు, వృత్తిపరమైనటువంటి సమస్యలు, వృత్తిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, అంటే బార్ అండ్ బెంచ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం పరిష్కరించుకుంటేనే తర్వాత ప్రజా సమస్యలు వీటన్నిటి మీద చేసేటువంటి ప్రాథమికంగా ఏ అసోసియేషన్ అయినా ఆ అసోసియేషన్లో ఉన్న సభ్యుల ప్రాథమికమైనటువంటి సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి. మిగతా అన్ని సెకండ్. సో ఆ కోణం నుంచి ఆ స్పష్టమైనటువంటి విధానం ఉండే, ఆ స్పష్టమైనటువంటి కార్యాచరణ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగానే నేను ఎన్నికల బరిలోకి వస్తున్నా. మంచిగా ఉంటేనే దాని తర్వాత ఫలాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుతాయి అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్ శశిరేఖ. నేను వరంగల్ జిల్లా కోర్టులో గత 14 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నేను ఈ సంవత్సరం జరగబోయే వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో లేడీ జాయింట్ సెక్రటరీగా పోటీ చేయించున్నాను. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ బార్ అసోసియేషన్ 2022-23లో కూడా లేడీ జాయింట్ సెక్రటరీగా చేశాను. చాలా సక్సెస్ఫుల్గా అందరి మనసులు గెలుచుకున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం మా లేడీ అడ్వకేట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి నన్ను ఖచ్చితంగా మీరు లేడీ జాయింట్ సెక్రటరీగా పోటీ చేయాలని చెప్పి వాళ్ళే నన్ను ఎంచుకోవడం జరిగింది. అందుకని మళ్ళీ ఈ సంవత్సరం వరంగల్ బార్ అసోసియేషన్కి లేడీ జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేస్తున్నాను. మాకు ప్రతి సంవత్సరం కూడా పీరియడ్ 1 year ఉంటుందండి. లాస్ట్ ఇయరే 2 బార్ అసోసియేషన్గా విడిపోయాయి. ఈరోజు హన్మకొండ బార్ అసోసియేషన్ నామినేషన్స్ అవుతున్నాయి. రేపు వరంగల్ బార్ అసోసియేషన్ నామినేషన్స్ ఉన్నాయి. ఎంతమంది మహిళలు పోటీ చేయబోతున్నారు మేడం? అయితే ఒక జాయింట్ సెక్రటరీ ఉమెన్ ఉంటుందండి, ఒక సీనియర్ ఈసీ ఉమెన్ ఉంటుంది, ఒక ఈసీ ఉమెన్ ఉంటుంది. మిగతా అన్ని జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ. అవి జెంట్స్తో పాటు మేము కూడా పోటీ చేయొచ్చు. కాకపోతే తక్కువ ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఆ పోస్టులకి అంటే సీనియారిటీ అనేది ఉంటుంది. రేషియోలో ఉన్నారా లేదంటే కనుక అతి తక్కువ మంది ఉన్నారా మహిళలు పోటీ చేసేవాళ్ళు? మహిళలు తక్కువ మంది ఉన్నారు. అంటే కారణం ఏంటి? అంటే ఇప్పుడు అడ్వకేట్స్ కూడా మహిళలు, మగవాళ్ళు ఉన్నంతమంది స్త్రీలు లేరు. అందుకోసమని ఉమెన్స్ పోస్టులకే పరిమితం అవుతున్నారు. ఎందుకంటే మా వాయిస్ ఎలాగూ మేల్ అడ్వకేట్స్ వినిపిస్తున్నారు, మాకు కావాల్సిన వరకు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జెండర్ డిఫరెన్స్ అనేది ఏం లేదు. ఏదున్నా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మేము వాళ్ళని అడగగలుగుతాం. వాళ్ళు మాకు అంత సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి సో అంత సర్వీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు అంటే మహిళలు ఇంత తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి?
అయితే మీరు ఇప్పుడు అన్నారు పైన అంటే ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు దేనికి సంబంధించిందైనా కూడా మీకు గైడ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు మహిళలు ఇంత తక్కువగా ఉండడానికి గల కారణం అంటే కోర్టులో న్యాయవాద వృత్తిలో అంటారా? అయితే ముఖ్యంగా అండి న్యాయవాద వృత్తిలో రాణించాలంటే బేసిక్గా మనకు స్టార్టింగ్ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు, మనకు శాలరీ లాగా ఏమి ఉండదు, ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చి ఈ వృత్తిలో రాణించాలంటే కష్టమే. ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర చేస్తూ శాలరీ సరిపడని శాలరీ ఉంటుంది, దాంతో ఫ్యామిలీని లీడ్ చేయడం ఇబ్బందే. కాబట్టి పలు రకాల కారణాలతో ఉమెన్స్ ఇక్కడి వరకు రాలేరు. వన్స్ వచ్చిందంటే మాత్రం ఒక్కసారి వాళ్ళు ఒక 4-5 years ఇక్కడ నిలదొక్కున్నారంటే మాత్రం మంచి తిరుగులేని న్యాయవాదులుగా ఉంటారండి. ఇంకా ఉమెన్స్ ఎక్కువ ఇప్పుడు ఏపీపీ పోస్టులకు కానీ జేసీజే పోస్టులకు కానీ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి న్యాయవాదులుగా ఉండట్లేదు. అంటే మిగతా ఇంకా పై స్థాయిలో రాణించడం కోసం అని చెప్పి ఎక్కువ ఈ వృత్తిలో రాణించలేకపోతున్నారండి. ఇప్పుడు మాకెలా ఉంటుందంటే సంవత్సర కాలం ఉంటుందండి ఈ పదవి, బార్ అసోసియేషన్ పదవి అనేది. కోర్టుకు అడ్వకేట్లకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కార్యక్రమాలు మాకు వ్యాలిడిటరీ ఫంక్షన్ ఉంటుంది ఇయర్లీ ఒకసారి. అడ్వకేట్స్కి ఉమెన్స్కి కానీ జెంట్స్కి కానీ గేమ్స్ ఉంటాయి. ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ 15th August రిపబ్లిక్ డే అండ్ కోర్టులో మెయింటెనెన్స్ వాష్రూమ్స్ కానీ ఆ మెయింటెనెన్స్ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా బార్ అసోసియేషన్ తోటి నియమించబడ్డ 16 మంది కమిటీ, హన్మకొండ 16 ఉంటారండి, వరంగల్కి 16 ఉంటారు. ఆ కమిటీ మెంబర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటివరకైతే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పనిచేశారు. మా ఉమ్మడి కమిటీ అయినప్పటికీ మేము పోటీ చేస్తున్నారు దాదాపుగా మొత్తం అంటే మనకు వరంగల్ నుంచి కానీ హనంకొండ నుంచి కానీ ఈవినింగ్ 4 తర్వాత తెలుస్తుందండి. ఈరోజు హన్మకొండ నామినేషన్స్ 4 వరకు కంప్లీట్ అయితే రేపు మళ్ళీ 10 to 4 వరంగల్ నామినేషన్స్ ఉన్నాయి. 4 తర్వాత స్క్రూటినీ అవుతుంది. నామినేషన్స్ అంటే ఎలా ఉన్నాయి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, నేమ్స్ కానీ నెంబర్స్ కానీ దాన్ని బట్టి స్క్రూటినీ ఉంటుందండి. రేపు ఉంది, ఒక 1 day టైం ఇస్తారు విత్డ్రా కోసం. దాని తర్వాత ఫైనల్ లిస్ట్లో ఎంతమంది నిలబడ్డారు, ఒక్కొక్క పోస్టుకి ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఈసారి హన్మకొండకు ఇంకా వరంగల్ కూడా ఈసీ పోస్టులకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది. చాలామంది కూడా యువత ముందుకు వచ్చి మేము కూడా నిరూపించుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంటే ఇంతకుముందు కొంచెం వెనకాడేది కమిటీలో ఉండాలి అంటే, కానీ ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా రావడానికని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది వచ్చారు, ఇప్పుడైతే కాంపిటీషన్కి ఉన్నారు. సేమ్ అలాగే పని చేస్తున్నారు కూడా. కమిటీలో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు కాకుండా ఎవరు వచ్చినా కూడా 1 year కాలం పాటు ఏం సమస్యలు ఉన్నాయి, మేమున్న టర్మ్లో ఇంకేమైనా చేయాలి అని చెప్పేసి ఏదో రకంగా కంపల్సరీ అందరు సర్వీస్ ఇస్తున్నారండి. దానికి అందరికీ కూడా నేను న్యాయవాదుల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ వరంగల్ నుంచి హనంకొండ నుంచి ఎంతమంది ఈ బార్ అసోసియేషన్స్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే ఓట్లు వేసేవాళ్ళు? వరంగల్ నుండి హన్మకొండ నుండి 900 చేంజ్ ఉన్నారండి, వరంగల్ నుండి 700 చేంజ్ ఉన్నారు. అంటే దాదాపుగా అంత 1700, దాదాపుగా 1700 మంది ఉంటారు. అయితే మొత్తం ఓటింగ్ 100% ఎప్పుడు నమోదు కాదండి. అంటే కొంతమంది అనివార్య కారణాల వల్ల వేరే దగ్గర ఉండడం, నాన్ ప్రాక్టీషనర్స్ కూడా ఉంటూ ఉంటారు కాబట్టి 100% అయితే నమోదు కాదు. ప్రతిసారి ఓటింగ్ శాతం పెంచుకునే ప్రయత్నమే చేస్తుంటారు అందరు అడ్వకేట్స్. అంటే కాల్స్ చేయడము, మెసేజ్ చేయడము, ఎలక్షన్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఈ ఎలక్షన్ గురించి ఇంకా క్యాంపెయినింగ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా పెరిగింది ఓటింగ్ శాతం. చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలండి మరి. సో మీరు ఇప్పుడు? నేను వరంగల్ బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానండి. రేపు ఉంది నామినేషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొంగర అనిల్ కుమార్, వరంగల్ జిల్లా న్యాయవాదిని. మరి ఈరోజు వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు హన్మకొండ బార్ అసోసియేషన్ దానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు అయితే ఎలక్షన్ సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా ఈరోజు నామినేషన్కి సంబంధించిన పత్రాలు ఫైల్ చేస్తున్నారు. మరి అందులో భాగంగా మరి హన్మకొండ బార్ అసోసియేషన్ సంబంధించిన మా యొక్క జూనియర్ న్యాయవాదుల సంస్థ జూనియర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను ఈ సందర్భంగా మరి న్యాయవాదులందరికీ, జూనియర్లకు మరియు సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాము. మా యొక్క జావా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎర్రం శివశంకర్ న్యాయవాదిని మా జావా సంస్థ జూనియర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ బలపరిచిన అభ్యర్థి అయిన శివశంకర్ గారిని ఈరోజు మరి మేము హన్మకొండ బార్ అసోసియేషన్ అంటే కోశాధికారిగా మరి మేము ప్రపోజ్ చేస్తూ ఈరోజు నామినేషనల్ ఫైల్ చేయడం జరిగిందండి.
అందరు న్యాయవాదులు కూడా కలిసి, ఎందుకంటే మా జూనియర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ జూనియర్ న్యాయవాదులపైన, వాళ్ళ అభివృద్ధి మీద, వాళ్ళ డెవలప్మెంట్ మీద పనిచేసే సంస్థ కాబట్టి మా సంస్థ తరపున మేము బలపరిచిన అభ్యర్థి అయిన శ్రీ ఎర్రం శివశంకర్ న్యాయవాదిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా న్యాయవాదులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎర్రం శివశంకర్ ట్రెజరర్గా పోటీ చేస్తున్నారు. అంటే గతంలో ట్రెజరర్గా ఉన్నారా ఎవరైనా ఇందులో? ఎర్రం శివశంకర్ అంటే కోశాధికారిగా, ట్రెజరర్గా ఇదే మొట్టమొదటిసారి అంటే పోటీ చేస్తుండండి. గతంలో అంటే వేరే పాత బాడీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో భాగంగా మొట్టమొదటిసారి కోశాధికారిగా ఎర్రం శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే మా జావా జూనియర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ప్రతిపాదించిన అభ్యర్థులు ఎక్కడ కూడా ఇప్పటివరకు ఓడిపోయిన సందర్భాలు లేవు. గత 6 సంవత్సరం నుంచి మేము నిలబెట్టిన, మేము మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా మిగతా వాళ్ళు కూడా గెలుచుకుంటూ రావడం జరిగింది. మీరు ఇప్పుడు మద్దతు ఇచ్చేటువంటి శివశంకర్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు కనుక ఒకవేళ ఎర్రం శివశంకర్ గెలిస్తే మీ న్యాయవాదులకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారు? సో మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మా సంస్థ ప్రధానమైన జూనియర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే జూనియర్ న్యాయవాదుల వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. ఈరోజు అంటే జూనియర్లు అంటే డిగ్రీ లా పట్టా తీసుకొని కోర్టులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుండ్రు. పక్క రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుండ్రు. కానీ మన తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇంకా కొన్ని స్టేట్లో జూనియర్లకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర జూనియర్లకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. సీనియర్ దగ్గర కనీసం 3-4 సంవత్సరాలు పని నేర్చుకుంటే కానీ వాళ్ళు ఎర్నింగ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ 3-4 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని వాళ్ళకు నెలకు ఒక 10,000 వరకు స్టైఫండ్ లాగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ నుంచి హనంకొండ నుండి ఎంతమంది కోశాధికారులుగా అంటే ఈరోజు నామినేషన్ ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయిందండి. సాయంత్రం 5 తర్వాత అంటే ఏ పోస్టులకు ఎంతమంది వేస్తున్నారు అనేది లిస్ట్ వస్తుంది. సో ఎంతమంది వేసినా కూడా మా జావా సంస్థ నుంచి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే శివశంకర్ ఉన్నారో తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. శివశంకర్ గారికి గట్టి పోటీ ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా చూడాలండి, మనం సాయంత్రం వరకు అంటే ట్రెజరర్ పోస్ట్లో ఇంకెంతమంది పోటీ చేస్తుండ్రో ఏందనేది మనకు లిస్ట్ వస్తుంది. దాని తర్వాత నేను దాని మీద స్పందిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూద్దాం మరి బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ, హనంకొండ.